నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ రష్మికల పెళ్లి ఎంత సందడి చేసిందో మనందరికీ తెలిసిందే. వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి చూసుకుంటే నిన్న జరిగిన రిసెప్షన్ వరకు ఆ హైలైట్ అంశాలు ఏందో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన పూర్వం సీతారాముల కళ్యాణం ఎలా అయితే జరిగిందో అంటే యాజ్ ఎ ట్రెడిషనల్గా చూసుకుంటే వీళ్ళ పెళ్లి కూడా అలాగే జరిగింది. సో నిన్న జరిగిన రిసెప్షన్లో హైలైట్ అంశం ఏంటి అంటే రష్మిక పేరెంట్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ గురించి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పెళ్లిలో హైలైట్స్ ప్రధానంగా ఏంటంటే, నాకు తెలిసి పెళ్లి జరిగినప్పటి నుంచి రిసెప్షన్ వరకు ఉన్న హైలైట్స్ ఏంటంటే, వాళ్ళు సొంత ఊరు వెళ్ళటం. పెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి ఊరి నుంచి దూర ప్రాంతాలకు సెటిల్ అయిపోయినా మర్చిపోతూ ఉంటారు. అవును, అలా మర్చిపోకుండా సొంత ఊరికి వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళకి చక్కగా విందుని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ ఊరిని బాగు చేయడానికి హామీలు ఇవ్వటం అనేది నాకు బాగా నచ్చిన హైలైట్ అని చెప్పాలి. ఓకే, నేను ఇంకొక విషయం కూడా విన్నాను సార్, అక్కడ చదువుకునే పిల్లలకు విద్యార్థులకు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు, అనౌన్స్ చేశారు. అవును, అది బాగా నచ్చింది. ఇప్పుడు ఉన్న ఊరు కన్న తల్లి అంటారండి, సొంత ఊరు తల్లితో సమానం. అలా ఆ ఊరిని మర్చిపోలేదు వాళ్ళు. అలాగే వాళ్ళ అమ్మగారి పద్ధతి, ఆ పిల్లల్ని పెంచిన విధానం నాకు బాగా నచ్చింది. వీళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ అమ్మగారు పిల్లల్ని పెంచిన, వీళ్ళు నలుగురు కూడా యూనిటీగా ఉంటాం. కుటుంబంలో నాలుగు దారులుగా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ తల్లి పెంచిన విధానం ఏదైనా ఉందనుకుంటే మాధవి గారు అలా పెంచారు వీళ్ళని. వాళ్ళు ఆ తల్లిని గౌరవించే విధానం, ఆ తండ్రిని గౌరవించే విధానం నాకు బాగా నచ్చింది. ఈ పెళ్లి సందర్భంగా అది బాగా ఎలివేట్ అయింది. ఓకే, ఈ పెళ్లిలో అది బాగా నచ్చింది. ఎంతమంది పెద్ద ప్రముఖులు వచ్చారా, పెద్ద స్టార్లు వచ్చారా, అది కాదు. ఇక్కడ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఒక నలుగురు ఒక మాట మీద ఉండటం, ఒక తాటి మీద ఉండటం ఒక అంశం అయితే, ఉన్న ఊరిని మర్చిపోకుండా అక్కడికి వెళ్ళటం, ఆ ఉన్న ఊళ్ళో వాళ్ళతో మమేకం అవ్వడం అనేది ఒక ప్రధానమైన హైలైట్గా చెప్పాల్సి వస్తుంది. సార్, రష్మికను కూడా మెచ్చుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే తను ఒక సామాజిక వర్గానికి చెందినా కూడా అక్కడి ట్రెడిషనల్ పద్ధతులని, తన సాంప్రదాయ పద్ధతిని కూడా మర్చిపోలేదు. తను కూడా అదే ట్రెడిషనల్ వేలో వెళ్ళారు. అదే అలా వెళ్ళటం కూడా మంచిదే. ఎవరు మర్చిపోకుండా అక్కడ కూడా ఆవిడ కూడా వాళ్ళ సొంతూరు వెళ్ళాలి, వెళ్ళి అవి చేయాలి. ఎవరైనా సరే వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఊరు దాటి వచ్చేసాము, ఆ ఊళ్ళో అలాంటి రాజకీయాలు ఉండే ఇలాంటి రాజకీయాలు ఉండే అనుకోవడం కాదు. మళ్ళీ మనం సొంతూరుకి వెళ్ళాలి. సొంతూరు ఎప్పటికైనా సొంతూరే. కాబట్టి అమ్మ ఊరైనా కావచ్చు, నాన్న ఊరైనా కావచ్చు, సొంతూరు ఎప్పటికీ సొంతూరే అవుతుంది. ఎవరైనా మీ ఊరు ఏదంటే మనం నెగిటివ్ ప్లేస్ అనే అడుగుతారు, ఇక్కడ ఉన్నానంటే కాదు మీ సొంతూరు ఎక్కడ అనేది. సొంతూరు ఎక్కడ అంటాం. కాబట్టి అది బాగా హైలైట్ అంశంగా ఉంది. అలాగే నిన్న పంచకట్టుతో కనిపించాడు పెదరాయుడు విజయ్ దేవరకొండ. ఆ రిసెప్షన్కి ముందు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఒకప్పుడు విజయ్ దేవరకొండ రౌడీ హీరో అన్నారు, ఆ రౌడీ బిహేవియర్ అన్నారు, కానీ అతను మళ్ళీ మారిన విధానం కొంత అప్పుడు ఏదో అట్లా అనిపించింది. కానీ ఈ పెళ్లి సందర్భంగా రష్మిక ఇంటికి వచ్చిన వేళ విశేషం అని చెప్పొచ్చు. ఒక విధంగా రష్మికతో గీత గోవిందం లాంటి పెద్ద హిట్ వచ్చిన తర్వాత రష్మిక గోల్డెన్ హ్యాండ్గా పేరు పడిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాప్లు వచ్చినా కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషంతో మళ్ళీ రణబాలి మనం చూస్తే హైలైట్స్ అంశాలు. ఆ సినిమా కూడా చాలా బాగా మళ్ళీ ఒక మంచి హిట్ కోసం సాంగ్ ప్రోమో కూడా బాగా చాలా బాగా ఉంది. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఈ పెళ్లిలో ఈ ఎవరెవరు వచ్చారో ఏంటంటే సెకండరీ. చిరంజీవి గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, కేటీఆర్ వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వైఫ్ వచ్చారు, అల్లు అర్జున్ వచ్చాడు, ఇవన్నీ సెకండరీ అండి. అక్కడ ఒక తెలుగు సంప్రదాయాన్ని ఉట్టిపడేలా వాళ్ళు చేసుకోవటము, మానవ సంబంధాలని మళ్ళీ కోరుకోవటం, ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. ఇంకా నేను ఇంకోటి సార్, వాళ్ళు గూగుల్లో వాళ్ళ ఫొటోస్ అన్ని షేర్ చేసినప్పుడు సెలబ్రిటీస్ ఫంక్షన్స్ అన్నా, సెలబ్రిటీస్ ఏదైనా చేస్తుందన్నా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో ఫ్యాషనబుల్గా ఉంటాయి. ఏం డైమండ్ నెక్లెస్లు కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి. కానీ అక్కడ ఎక్కడో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ వాళ్ళ అమ్మగారు, రష్మిక వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లోనే ఆ రిసెప్షన్ని అటెండ్ అవ్వడం అనేది మెయిన్ హైలైట్గా అనిపించింది. అవునండి, అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, ఒకరి కోసం ఒకరు. వాళ్ళ జంట అలాగే అనిపించారు. ఎందుకంటే అది ట్యూన్ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాలు దాటిన వివాహం ఇది, అంతర్రాష్ట్ర వివాహం, కులాంతర వివాహం అంటే రాష్ట్రాంతర వివాహం. ఓకే, అయినా సరే ఒకళ్ళ భావజాలం ఇంకో భావజాలం వేరుగా ఉన్నా కానీ అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇద్దరికి ఒకరినొకరు గౌరవించుకోవటం, కలిసి ఉండటం, ఇలాగే వాళ్ళు ట్రావెల్ అయితే ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను రష్మిక శారీ చూసి కూడా ఆశ్చర్యపోయాను. అసలు జనరల్గా నేను అంటే కూడా అనుకోలేదు, అంటే డ్రెస్సింగ్ కొంచెం ఫ్యాషనబుల్గా చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ శారీ కూడా చాలా సింపుల్గా చేశారు. ఆ అమ్మాయిది కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అండి.
సినిమా ఫీల్డ్ ఎటువంటి వివాదాలకి తావులేని మెంటాలిటీ. ఎప్పుడు కూడా వివాదాలు లేవు, ఏదో చిన్న చిన్న వచ్చిన తప్పితే. సార్ ఇప్పుడు మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక శుభవార్త వినపడుతుంది అనేసి అంటున్నారు. సో ఆ శుభవార్త ఏంటి సార్? అసబాట్ ఏముంది, అన్నగారు పెళ్ళి అయిపోయింది, తమ్ముడు గారు పెళ్ళి అవ్వాలి. అంటే ఇంకా అన్నగారికి పెళ్లి కాగానే తమ్ముడు పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టుగా మళ్ళీ వార్తలు వస్తున్నాయి. అప్పుడు విజయ్ దేవరకొండ మీద వార్తలు వచ్చినట్టుగా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ మీద అందరూ దృష్టి పెట్టారు. అంటే ఇది కూడా ఫ్యామిలీ పరంగా ఉండే, అంటే ఫ్యామిలీ కుదిర్చిన పెళ్లిలాగా అనుకుంటారా లేకపోతే? లేదు, మళ్ళీ సినిమా నటి పేరే వచ్చిందిగా, బేబీ హీరోయిన్ వైష్ణవి. ఓహో, ఓకే. బేబీ హీరోయిన్ వైష్ణవితో ఆ ఫోటోలు ఉండటం చూసి ఆ అమ్మాయితో ఇద్దరు అప్పుడు జంటగా సినిమా చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ నడుస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా పక్కన పెట్టి ఫోటోలు దిగటంతో కొత్త రూమర్స్కి మళ్ళీ అవకాశం ఏర్పడిపోయింది. అంటే విజయ్ అయిపోయారు, ఇప్పుడు ఆనంద్ దేవరకొండ. అది ఆనందంగా ఫ్యామిలీలో కూడా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళు కూడా సినిమా హీరోయిన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా జరిగింది అనుకోండి, సపోజ్ రూమర్స్ అయితే మనకు సంబంధం లేదు, అదే రూమర్స్గా కొట్టిపారేయచ్చు. సోషల్ మీడియాలో ఏ రూమర్స్ అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును, లేదా చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా సింపుల్ సిటీ, వైష్ణవి కూడా చాలా సింపుల్గా ఉండే అమ్మాయి, చిన్న స్థాయి నుంచి ఎదిగిన అమ్మాయి. మరి ఆ ఇంట్లో అడుగు పెడితే అది కూడా మంచిదే. ఓకే సార్, నమస్కారం. నమస్తే అండి.